వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. అవునండి. ఆయన మరచిపోయే దేవుడు కాదు. ఒకవేళ కడుపున పుట్టిన బిడ్డను తల్లైనా మరచిపోవచ్చేమో గానీ, దేవుడు మరచిపోయే దేవుడు కాదు. ఎందుకని మరచిపోడు ఆయననంటే, ఆయన తన అరచేతుల మీదనే మనలను చెక్కుకున్నాడు. ఆయన తన స్వరూపాన్ని మనకిచ్చాడు. అలాగే ఆయన యొక్క ఊపిరిని మనకిచ్చాడు. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. కాబట్టి ఆయన మనలను మరచిపోయే దేవుడు కాదండి. ఎందుకు మర్చిపోతాడండి? ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు గదా! ఆయన పోలికలో నీకు స్వరూపాన్ని ఇచ్చాడు గదా! ఆయన పోలికలో నిన్ను నిర్మించి, ఆయన రక్తాన్ని నీ కొరకై కార్చి, ఆయన ఊపిరినే నీకిచ్చినటువంటి దేవుడు నిన్నెలా మర్చిపోతాడండి? ఒకవేళ నువ్వనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని, ఎప్పటికీ అలా అనుకోవద్దు. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను మరువని దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉండి నడిపించును గాక.